ఈరోజు కూడా మనిషితో దేవుడు స్నేహం చేయాలనుకున్న ఆ కన్నతండ్రి మనసును అర్థం చేసుకొని ఇంకెంతమంది స్నేహంగా ఉన్నారో, ఈ కాలం వచ్చేసరికి దేవునితో స్నేహం చేస్తున్నారా లేదా అన్నది కూడా ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. గత వారము మనిషితో దేవుని స్నేహం అనే అంశాన్ని మొదటి ఎపిసోడ్గా మనము లేఖనాలను పరిశోధన చేసి తెలుసుకున్నాం. మనిషితో దేవుని స్నేహం. మనిషితో స్నేహం చేయటానికి ఇష్టపడతాడు, కానీ కనిపించని దేవునితో స్నేహం చేయాలని ఆలోచించే మనుషులు కరువైపోయిన కాలంలో మనం బ్రతుకుతున్నాం. పూర్వకాలంలో, క్రీస్తుకు పూర్వం, శరీరధారిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక మునుపు సృష్టికర్త అయిన దేవునితో స్నేహంగా మెలిగినటువంటి మనుషులను, వారి జీవితాలలో దేవునితో కలిగి ఉన్నటువంటి బంధాన్ని మనం పరిశీలించి తెలుసుకున్నాం. ఈరోజు కూడా మనిషితో దేవుడు స్నేహం చేయాలనుకున్న ఆ కన్నతండ్రి మనసును అర్థం చేసుకొని ఇంకెంతమంది స్నేహంగా ఉన్నారో, ఈ కాలం వచ్చేసరికి దేవునితో స్నేహం చేస్తున్నారా లేదా అన్నది కూడా ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, ఒక అబ్రాహాము దేవునితో స్నేహంగా ఉన్నాడు. అతని గర్భవాసము నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు స్నేహబంధంతో వారిని తోడుకొని వచ్చాడు. వారిని నడిపించటానికి దేవుడు మోషేతో స్నేహం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యెహోషువతో కూడా దేవుడు స్నేహంగా మెలిగి తన ఆజ్ఞల ప్రకారంగా, తన మాటల ప్రకారంగా నడిపించినటువంటి వాడుగా, దేవునితో నడుస్తూ దేవునితో సహవాసం కలిగి ఇశ్రాయేలీయులను చివరికి కనాను దేశానికి నడిపించిన యెహోషువ మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత ఎందరో ప్రవక్తలు, రాజు అనగానే మనకు దేవుని హృదయముతో పెనవేసుకున్న దేవుని ప్రియుడు, నా హృదయానుసారుడు అని దావీదు గురించి చెప్పిన సంగతులు మనందరికీ తెలుసు. హృదయానుసారుడైన దావీదుతో తన హృదయాన్ని కలిపాడు. ఒక నరుని హృదయము దేవుని హృదయముతో మమేకమైపోయింది, ప్రేమించుకున్నట్టుగా. హృదయం ఎక్కడుంది దావీదు గారిదంటే దేవుని దగ్గర ఉంది. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు యొక్క హృదయము దేవుని హృదయముతో కలిసిపోయింది. అందుకనే దావీదు తీసుకునే నిర్ణయాలు, దావీదు చేసినటువంటి శాసనాలు, ఆయన పరిపాలన దేవుని ఆ మాటను బట్టే జరిగింది తప్ప తన ఆలోచన లేదు. దేవుని హృదయం తన హృదయముతో కలుపుకున్నాడు. కనుకనే దేవుడే చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా నియమించెను. మరియు ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. నాకు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వెతుక్కుంటూ పోతాం కదండి. మనకంటూ ఒక ఇష్టం ఉన్న వ్యక్తి ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వెళ్ళి కలుసుకుంటాం, మాట్లాడతాం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని వెళ్ళిపోతాం. దేవుడికి నచ్చిన వ్యక్తి దావీదు. బాలుడి నుంచి చూస్తున్నాడు. బాలుడుగా ఉన్నంత వయసు నుంచి దావీదును కనిపెడుతున్నాడు. ఆకాశం మీద సింహాసనం వేసుకొని కూర్చున్న కన్నతండ్రి నరులను దృష్టించుచుంటే తాను ఎవరితో స్నేహం చేయాలి
అని నరులను పరిశీలించి చూస్తే పసిబాలుడు గొర్రెల కాపరి దావీదు కనబడ్డాడు. బాల్యం నుండి చూశాడు, అందుకనే కనిపెట్టాడు. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన తండ్రి ఇష్టం కాదు, ఆయన భార్య ఇష్టం కాదు నెరవేర్చేది, అన్నదమ్ముల కోరికలు నెరవేర్చేవాడు కాదు, తల్లిదండ్రుల కోసం కాదు, నా కోసం బ్రతుకుతాడు. చూసారా, కనుగొన్నాడండి. నా ఇష్టానుసారుడు, నా కోసం బ్రతుకుతాడు, నేనే సర్వము సమస్తం అనుకొని బ్రతికే ఇదిగో దావీదును నేను కనుగొంటిని. ఇతనికి మారుగా అతనిని తీసుకొచ్చి రాజుగా పెట్టుమంటని సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట మనకు కనబడుతుంది. అతనికి మారుగా ఇతనిని రాజుగా చెయ్యి, ఇతడు నా ఇష్టానుసారుడు. అతడు సౌలు కొంతవరకు నడుచుకున్నాడు, తర్వాత దెబ్బేశాడు. చూసారా, కొంతకాలం నమ్మకంగా ఉంటాము, తర్వాత ఏమైపోతుందో ఏమో, కానీ ఆ మొదటి విశ్వాసం ఉండదు, మొదటి క్రియలు ఉండవు, ఆ స్నేహం ఉండదు, ఆ బంధం ఉండదు, ఆ విశ్వాసం ఉండదు, త్యాగము ఉండదండి. చివరికి వచ్చేసరికి రామారావు ఏమన్నాడు తెలుసా? నా దగ్గరే ఉంది బూడిద అన్నాడు. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి, రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి, ఏముంది నీ దగ్గర అంటే, నా దగ్గర ఏముంది బూడిద అన్నాడు. అంటే అయిపోయింది. చివరికి వచ్చేసరికి బూడిద, ఆ చివరి క్షణంలో కూడా బూడిదగానే మారిపోయాడు. సౌలు చివరి కాలంకి వచ్చేసరికి నమ్మకంగా లేడు. దేవుడు ఏరుకోరి పెట్టుకున్నాడు కదా రాజుని, నమ్మినవాడే నట్టింట ముంచాడు. మాట వినకపోతే సరి దేవుడికి కోపం వచ్చేస్తుందండి. తొలగించేశాడు. అతనికి మారుగా ఇతనిని రాజుగా నియమించు. ఇతడు యెషయి కుమారుడు, ఆ తండ్రికి 8వ వాడు, చిన్నవాడు. అతను నేను కనుగొన్నాను, నువ్వు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి ఇతనికి మారుగా అతనిని రాజుగా నియమించు, అతడు నా ఇష్టమంతయు నెరవేర్చేవాడు. చూసారా, ఆలోచించండి. 32వ వచనం చూడండి. నా ఇష్టమంతా నెరవేర్చేవాడా? ఏంటి ఆయన ఇష్టము అని మనం ఆలోచిస్తే 36వ వచనం చూద్దాం. 36, 37. దావీదు దేవుని సంకల్పము చొప్పున అన్నాడంటే దేవుని ఇష్టమంతా దేవుని సంకల్పంలోనే ఉంది. దేవుని ఇష్టమంతా ఆయన సంకల్పంలో ఉంది కనుక దావీదు దేవుని సంకల్పమంతయు అన్నాడా, కొంతయు అని అన్నాడా? మొత్తం టోటల్గా ఆయన సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని అన్నాడు. చూడండి, తన తరము వారికి సేవ చేయటమే దేవుని ఇష్టం అండి. ఈరోజు మనమంతా ఈ తరంలో ఉన్నాం. ఈ తరంలో ఉన్నాము కనుక మనకు ఈ తరముతో దేవుని ఇష్టాన్ని, సంకల్పాన్ని నెరవేర్చాలి. ఈ తరము మీద ఉన్న దేవుని ఇష్టమంతయు నెరవేర్చాలి. ఈ తరము వారు ఏ ఒక్కరూ నశించిపోవట దేవుని చిత్తం కాదు కనుక మీరేం చేయాలి? నశించుచున్న ప్రతి ఒక్కరికి జీవింపచేసే తన మాటలను చెప్పి మరణంలో నుండి జీవంలోనికి దాటించేవారుగా మీరందరూ ఉంటే ఈ తరములో దేవుని సంకల్పము మీ ద్వారా నెరవేరి ఉన్నదని అర్థం. దావీదు తన తరము చొప్పున తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం చొప్పున ఆ తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని దేవుడు చెబుతున్నప్పుడు, ఆ దేవుని నమ్మిన మనము, ఆ దేవునికి పిల్లలముగా చెప్పుకుంటున్న మనము, ఈ తరము వారు నశించిపోతుంటే ఆయనను ప్రేమించే వారముగా మనం ఉన్నామా? ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పుకోగలడా చెప్పండి? ఒక పక్క దేవునితో స్నేహం చేస్తూనే దావీదు మరొక ప్రక్క మరొకరితో స్నేహం కూడా చేస్తున్నాడు.
సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. హృదయం కలిసిపోయింది చూడండి. మంచి స్నేహితులట. యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను అని అన్నాడు చూడండి. ఎలా ఉన్నారట? దావీదు సౌలుతో మాట్లాడిన తర్వాత, మాటలన్నీ చాలించిన తర్వాత యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందంట. అంటే ఎంత మంచి స్నేహితులండి. ఈ యోనతాను ఎవరనుకుంటున్నారు? సౌలు కొడుకండి. సౌలేమో దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనపడితే చాలు చంపేస్తాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే తనకంటే ఎక్కువగా ప్రేమింపబడుతున్నాడు ఇశ్రాయేలీయులందరి చేత. తనకంటే ఎక్కువగా దేవుని చేత ప్రేమింపబడుతున్నాడు. దేవుడు అతనిని ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఇష్టపడుతున్నారు. నేనంటే గిట్టడం లేదు, వీడిని తీసి పాడేస్తే, వీడిని తొలగించేస్తే, అడ్డు తొలగించేసుకుంటే నేనే ఉంటాను కదా అని సౌలు ఆలోచన. దేవునికి శత్రువుగా మారిపోతున్నాడు సౌలు. దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషునిగా పిలువబడుతున్నటువంటి దావీదును కూడా చంపాలని అనుకుంటున్నాడు. కానీ తన తండ్రి చేత చంపబడబోతున్నటువంటి దావీదును కాపాడుకొనుటకు ఈ యోనతాను రహస్యంగా తన తండ్రి పథకాన్ని అంతా విని దావీదును కాపాడుకుంటాడండి. చూసారా? తండ్రి ఏమో శత్రువు అయ్యాడు, కొడుకేమో ప్రాణ స్నేహితుడు. హృదయం ఒక్కటి కలిసిపోయిందండి. చూసారా? దేవునితో స్నేహము, దేవునిని ప్రేమించేవాడితో కూడా స్నేహము. దావీదుదండి. యోనతాను చాలా మంచి వ్యక్తి. దావీదును దేవుడు ప్రేమిస్తున్నాడు, దావీదునేమో యోనతాను ప్రేమిస్తున్నాడు. చూడండి, ప్రేమించుకుంటే ఇలాగ ప్రేమించుకోవాలి. కానీ పీకలు కోసేవాడు, నమ్మించి మోసం చేసేవాడు, పెళ్లి చేసుకుంటా అని అంటాను అన్నీ కథం పట్టించి తర్వాత చివరికి వచ్చేసరికి యాసిడ్ గుప్పి రైలు కిందనో బండి కిందనో ఏమంటే తోసేసి చేతులు దులుపుకునేవాడు కాదండి. స్నేహితులు అంటే ఎలా ఉండాలి నేర్చుకోవాలండి. మంచి మంచి స్నేహితులు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రేమికులు ఉన్నారు బైబిల్లో. దేవునిని ప్రేమించిన వాళ్ళు, భూమి మీద కూడా మంచి స్నేహబంధం కలిగిన వాళ్ళు. వాళ్ళ మధ్యన స్నేహం ఎలాగుందో తెలుసుకుంటే మనం కూడా ఎవరితో స్నేహం చేయాలో, ఆ స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలిసిపోతుందండి. 3వ వచనం చూడండి. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనతాను అతనితో నిబంధన చేసుకొనెను అని అన్నాడు చూడండి. తన తండ్రితో మాట్లాడిన తర్వాత యోనతాను దావీదు హృదయముతో కలిసిపోయి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. దావీదు కూడా యోనతానును ప్రాణ స్నేహితునిగానే భావించాడండి. ఇద్దరు ప్రేమించుకున్నారండి. ప్రేమించుకున్నారంటే మళ్ళీ లేనిపోయిన ఆలోచన చేయకండి. లోకం ఇలాగ ఆలోచన చేసింది. మొగుడు ప్రేమించుకోవటం ఏంటిదండి, మొగుడు హృదయం కలిసిపోవటం ఏంటిదండి అని అనుకోకండి. హృదయాలు కలిసిపోయానంటే హృదయం అనగానే హార్ట్ అని కాదు, ఇక్కడ మనసు. లోకంలో హృదయం అనగానే ఇది చిన్న బొమ్మ చూపిస్తుంది, అది లవ్ గుర్తట, ఈ గుర్తు ఆ గుర్తు రెండు కలిసిపోయారట. చూసారా? హృదయం అనగానే మనుషులు మానవ జ్ఞానంతో ఆలోచిస్తే హృదయం అనగానే ఈ గుండె అనుకుంటున్నారు. హృదయం ఎక్కడుందంటే ఒకటి పాట వచ్చింది, ఎక్కడుందంటే ఇక్కడే ఉంది అని అంటున్నాడు. ఇది నీ దగ్గర ఉందంటని నీ చుట్టే తిరుగుతుందట అని పాటలు పాడుకున్నారు. కాదు, హృదయం అనేది మాటకి బైబిల్ చెప్పిన భాష్యం అర్థం ఏంటిదో తెలుసా? మనసు. దావీదు మనసు, యోనతాను మనసు ఒక్కటే. అంటే ఆలోచనలు ఒక్కటే, వారి మనసు ఒక్కటే. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఇద్దరు మనసు ఒకటే. దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు దావీదుని. అంటే దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో దావీదు ఆలోచనలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు దావీదును నా హృదయానుసారుడుగా
యోనతాను ప్రేమించాడు, ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు, హృదయం కలిసిపోయింది అంటున్నాడు. అంటే దావీదు ఆలోచనలు కూడా యోనతాను ఆలోచనలు కూడా ఒక్కటే అని అర్థం, అంతే తప్ప మగవాళ్ళు ప్రేమించుకుంటున్నారు, బైబిల్ కూడా చెప్పింది, నిబంధన కూడా చేసేసుకున్నారు, ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం అని గేలకి ముడికి పెట్టారండి వీళ్ళిద్దరి స్నేహాన్ని. పుస్తకం కూడా రాశాను ఆ కాలంలో. ఆ బుక్స్ అయిపోయాయండి, లేవు అవి. ఇవి మీకు వెతికినా దొరకవు, మళ్ళీ నేను కొట్టిస్తేనే తప్ప అవ్వవు. దేవునితో పవిత్ర బంధంగా పిలువబడే వివాహము ఎలా భ్రష్టు పట్టిపోయిందో అని ఓ పుస్తకాన్ని రాశాను. నా పుస్తకాలు కొనే వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటారండి, భద్రంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఫోన్లు చేసి చెప్తుంటారు, ఇంకేం రాయబోతున్నారని కూడా అడుగు వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ సంవత్సరం ఏ పుస్తకం రాస్తున్నారని అంటని అడిగి తెలుసుకొని చదివిన విషయాలు వాళ్ళు ఎక్కడైనా చెబుతున్నప్పుడు ఆ మాటలకు వారు పొందినటువంటి ఆదరణ ఆనందించి చెబుతుంటారు. పుస్తకాలు చదివిన వాళ్ళు వెంటనే వెనకాల ఉన్న నెంబర్కి తీస్తారు, వెంటనే ఫోన్ చేసి అన్నయ్య ఈ అంశం చాలా బాగుంది, ఎలా రాయగలిగారు అన్నయ్య అని అంటారు. చూసారా, ఆ పుస్తకంలో రాశానండి. బైబిల్లో కూడా ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు, ఆడవాళ్ళు ప్రేమించుకున్నట్టు, మగవాళ్ళు ప్రేమించుకున్నట్టు, లెస్బియన్ వివాహాలకి, గే వివాహాలకి బైబిల్ కూడా ఆమోదం చేసింది అని ఈ బైబిల్ని అడ్డు పెట్టుకొని ఆ బిల్లులు పాస్ చేసేసుకుంటున్నారండి క్రైస్తవ దేశాలలో. చూసారా, మొన్ననే మరొక దేశము ఈ గే వివాహాలకి నాంది పలికిందట చూడండి, థాయిలాండ్ అంటండి. జస్ట్ మొన్న 18 తారీఖు నాడు న్యూస్లో వచ్చింది, జస్ట్ మొన్న జూన్ 18కి. అయితే మన పక్కనే ఉంది థాయిలాండ్, సింగపూరు, థాయిలాండ్, మలేషియా, ఈ పక్కన ఉన్నటువంటి దేశాలు. ఆ దేశం కూడా, ఆ చిన్న దేశం కూడా తయారైందన్నట్టు. మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారట. ఏం చేస్తారో ఏటో తెలియదు, కానీ ఇదొక పిచ్చి అయిపోయిందండి ప్రపంచం. వివాహానికి అర్థం తెలియక దానిని సర్వనాశనం చేశారండి. దేవుని దృష్టిలో అన్ని విషయములలో వివాహము ఘనమైనదంటే ఈ వివాహమైన బంధాన్ని ఎలా పాడు చేశారో చూడండి. దానికి బైబిల్ కూడా భాష్యం చెప్పింది అని. ఇటు దావీదును యోనతాను యొక్క హృదయాలు కలిసిపోయాయి, వారు తమ మధ్యన నిబంధన కూడా చేసుకున్నారంటని ఉదాహరించి వారి స్నేహాన్ని గే వివాహానికి ముడిపెట్టి తప్పుగా అర్థం చేసుకొని వారి బిల్లులు పాస్ చేసుకున్నారండి. తప్పు కాదండి? బైబిల్ ఎవరికి అర్థమైంది చెప్పండి? అనుకూలంగా మలుచుకుంటున్నారే తప్ప దైవజ్ఞానంతో బైబిల్ను ఆలోచిస్తున్నారా? లేదు. అందుకనే లోకంతో స్నేహం అపార్థం అండి. లోకంతో స్నేహం చేయటం అనేటువంటిది అపార్థం. యోబు ఉన్నాడు, పాత నిబంధన కాలంలో యోబు ఉన్నాడు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 3 స్నేహితులు. 19వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, ఈ గొప్ప స్నేహితులు ఏం చేశారో చూడండి. స్నేహితులను మీరు నమ్మాలో నమ్మకూడదో ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. ముందుగా 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 2:11. తేమానీయుడైనటువంటి ఎలిఫజు, నయమాతీయుడైన జోఫరు అను 3 స్నేహితులట చూడండి. 3 స్నేహితుల పేరు చెప్పండి. ఒక అతని పేరు ఎలిఫాజు, ఒకరు బెల్దాజు, 2, 3 జోఫర్. 3 స్నేహితులండి. చాలా మంచి స్నేహితులే. కానీ ఒక సమయం వచ్చేసరికి స్నేహితుని నమ్మలేదండి. స్నేహితుని నమ్ముతారు కదండి, ఒక స్నేహితుడు మరొక స్నేహితుని నమ్ముతాడు. కానీ ఈ యోబుకున్నటువంటి ఈ 3 స్నేహితులు యోబును నమ్మలేదు చూడండి. 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇతని మీద నేరారోపణలు చేశారండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని
మరలా అతనికి దయచేసాడట. చూడండి, స్నేహితుల కొరకు వేడుకున్నాడట. స్నేహితులు ఏం చేశారు? యోబును నమ్మలేదు, యోబు మీద నిందలు వేశారు. నువ్వేదో పాపం చేశావు, ఆ పాపానికి శిక్ష అనుభవిస్తున్నావు అని నిందలు వేశారు. ఈ నిందలు నిజం కావు అని ఎంత చెప్పినా వినకుండగా యోబుకి వ్యతిరేకంగానే నడుచుకున్నారు. ఆఖరికి వీళ్ళెవరు ఇంతకీ నీ స్నేహితులు అనుకుంటున్నావా, మొత్తేస్తాను వీళ్ళను అంటనే యోబుతో దేవుడు చెప్పినప్పుడు యోబు వారి నిమిత్తము ప్రార్థన చేస్తే బ్రతికి బట్ట కట్టారండి. చూసారా? ఒక సమయం వస్తే నా మీద జాలిపడండి అని వేడుకున్నాడండి యోబు ఈ ముగ్గురు స్నేహితుల మీద. ఆ మాట కూడా చదవండి, 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడండి, జాలి చూపించండి. మెర్సీ అని అడుగుతున్నాడు. నా మీద జాలిపడండి అని అంటున్నాడు. జాలిపడలేదండి. కానీ వీళ్ళ స్థితిని చూసి దేవుడే వీళ్ళను మొత్తాలనుకున్నప్పుడు దేవునికి మొరపెట్టాడండి ఈ స్నేహితుడే. యోబు ప్రార్థన చేస్తే ఆ ముగ్గురు బతికి బట్ట కట్టారు. కానీ దేవుడు తనను మొత్తుతున్నాడు, నా మీద జాలిపడండి, నన్ను ఇలాగ మాటల చేత హింసించకండి, చంపేయకండి. నేను పడుతున్న బాధ కంటే మీరు వేస్తున్న నిందల వలన నా మనసు కాకవికలమైపోయిందని జాలిపడండి అంటని చెప్పినా జాలిపడలేదండి. చూసారా? స్నేహితులండి, నమ్ముతారా ఇలాంటి వాళ్ళను? కష్టకాలాలలో ఆపదలలో ఆదుకున్నవాడే కదండి నిజమైన స్నేహితుడు. ఆలోచించండి. 32వ అధ్యాయం, ఇదే యోబు గ్రంథం 32:3 వచనం చూడండి. 32:3, మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరము ఏమీ చెప్పకయే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపించెను. చూసారా? దేవునికి కోపం వచ్చింది, యోబు గారికి కూడా కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మోపుతున్న నిందలు కానీ దోషాలు కానీ మామూలుగా లేవట. ఒక పక్క దేవుడే మొత్తుతుంటే ఆ దేవుడు మొత్తుతున్న ఆ మొత్తుకి అల్లాడిపోతున్నాడు. మరోపక్క వీళ్ళు ఆయన మీద దోషం మోపుతున్నారు. భరించేంత వరకు భరించి తర్వాత తిరగబడితే యోబు కూడా అతని మీద, యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయు యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించాడు. చూసారా? తిరగబడ్డాడు. మరి ఏం చేస్తాడు? మరి విసిగిస్తే ఇక తట్టుకోలేనప్పుడు ఏదైనా పిల్లి కదా, చిన్నదే కదా అంటే ఇంట్లో బంధించేవో దాని మీద తిరగబడ్డారు అనుకోండి, అది ఉరికినంతసేపు ఉరుకుతుంది. ఎక్కడ దారి దొరకలేదు అనుకోండి, ఇక లేదు, అనాదానం మీద దూకి పీక పట్టుకొని కట్ చేసి పారేసింది అనుకోండి, ఇంక మరి మాటేమందుగా. అందుకనే భరించేంత వరకు భరించగలుగుతాము, అంతకు మించిగా మనం భరించడం వదిలేస్తామండి. స్నేహితులండి, దేవునితో స్నేహంగా ఉన్న యోబే తనకు స్నేహితులుగా ఉన్నవారు ఒక కాలానికి వచ్చేసరికి, ఒక సమయానికి వచ్చేసరికి దోషారోపణ చేసేవారుగా, నిందించేవారుగా, అవమానపరిచేవారుగా వారు కనపడుతున్నప్పుడు చివరికి వారిని కూడా తిట్టడం మొదలెట్టాడండి. ఇక మరో ముగ్గురు స్నేహితులు కలిగినటువంటి స్నేహితుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ముగ్గురు స్నేహితులు కలిగిన స్నేహితుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు. మంచి స్నేహితులండి. మంచి స్నేహితులను సంపాదించుకున్నాడు. దేవునితో స్నేహం చేస్తూ, దేవునితో ప్రేమించబడుతూ, దేవుని మాటలను చొప్పున నడుచుకుంటున్నటువంటి దానియేలు ఎలాంటి స్నేహితులను సంపాదించుకున్నాడంటే తనలాంటి స్నేహితులేనండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 చూడండి.
అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును, మిషాయేలుకును, అజర్యకును సంగతిని తెలియచేశాడంట. ఏం సంగతి అనుకుంటున్నారు? రాజు నెబుకద్నెజరు జ్ఞానులను అందరినీ చంపేస్తానంటున్నాడు. వాళ్ళు దేవుని పిల్లలైనా, దేవుని పిల్లలు కాని వారైనా, వాళ్ళు మాంత్రికులైనా, తాంత్రికులైనా, శకునగాండ్రైనా, జ్యోతిష్కులైనా, ఎవరైనా సరే అతడు కనిన కలను చెప్పకపోతే చంపేస్తానంటున్నాడు. మరి ఇలాంటి సంగతులు ఒక వ్యక్తి కలను మనం ఎలా తెలుసుకోగలము? దేవుడు ఒక్కడికే తెలుసు. కనుక దేవునికి తెలుసు కనుక మనము దేవునికి స్నేహితులము కనుక ఈ విషయాన్ని దేవునితో మనం షేర్ చేసుకుందాము. ఇంటికి వెళ్ళిపోయాడు, స్నేహితులను పిలిచాడు, వారికి కూడా చెప్పాడు. ముగ్గురు మోకరించి దేవునితో ప్రార్థన చేస్తే ఆ సంగతి దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. అలాగ ముగ్గురు స్నేహితులతో కలిసి రాజు దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా కల భావాన్ని చెప్పేసరికి ఏమండి దేవుడు వారిని ఎంతో గొప్ప చేశాడు. ఆ రాజ్యాన్ని కూడా గొప్ప చేశాడు. స్నేహితులండి ఎలాగ ఉండాలంటే, దానియేలు కలిగిన స్నేహితులు లాంటి స్నేహితులు ఉన్నారా మీకు? చెప్పండి, ఉన్నారా? భక్తిపరులతోటి స్నేహం అండి. అనన్య, అజర్య, మిషాయేలు మంచి స్నేహితులు, దేవుని యందు భయము కలిగిన వారు, భక్తి కలిగిన వాళ్ళు, దేవుని కోసం ప్రాణాలైనా ఇచ్చేవాళ్ళు, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన వారు కారండి వాళ్ళు. ఆఖరికి రాజ్యాన్నే రాజాధికారి ఆజ్ఞను కూడా అతిక్రమించారు. నా దేవుని కంటే నువ్వు నియమించిన విగ్రహము ఎంత గొప్పది కానే కాదు, దాని ఎదుట మేము సాగిలపడము, మా తల మా మోకాలు వంచేది జీవము గల దేవుని ఎదుటనే తప్ప మరి దేని ఎదుట మేము తల దించము, తల వంచము అని ప్రాణాలకు తెగించి అగ్నిగుండానికి ఆహుతైపోవడానికైనా సిద్ధపడినటువంటి మంచి స్నేహితులండి. చూడండి, మనకు ముగ్గురు ఉంటే అందులో ఒకడు ఎందుకు వచ్చినా కూడా నాయన పోదాం పద అంటని వస్తున్నట్టని ముందుకు తోసేసి వెనకకి వెళ్ళిపోయే వాళ్ళు లేరా? చెప్పండి. ముందుకు తోసి వెనకకి వెళ్ళే వాళ్ళు లేరా? నమ్మించి గొంతు కోసేవాళ్ళు లేరా? మనకున్న స్నేహితులు అలాంటి వాళ్ళు. ఇంటి దగ్గర నువ్వు అన్నట్టే పోదాం పద అని నలుగురు కలిసి వచ్చారు. మరి దానియేలు మాట చొప్పున ఈ ముగ్గురు వచ్చారు. ఒరే ఎందుకు వచ్చినా కూడా దానియేలు ముందుంటున్నాడు కదా, అతడు పడిన తర్వాత మనం పడదామా పారిపోదామా అని అనుకున్నారా? చెప్పండి, లేదండి. వాళ్ళు లోకంలోనే బ్రతుకుతున్నారు, కానీ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి వారు బ్రతుకుతున్నారండి. అందుకే దేవునితో స్నేహం చేశాడు. దేవుడు కూడా అగ్ని జ్వాలలలో, ఆ జ్వాలకి, అగ్ని జ్వాల అంటే ఏంటిది? దేవుని దూత, దేవుని కుమారులు ఎవరని ఈ ప్రపంచం మీద తేరి చూస్తుంది ప్రకృతి కూడా. అలా దేవుని కుమారులుగా ఈ నలుగురు కనపడితే ఆ పంచభూతాలు, ఆ దేవదూతలు దానియేలును, షద్రకును, మేషకును, అబేద్నెగోకును ఈ నలుగురిని చూసిన తర్వాత అగ్నిజ్వాలలే వాళ్ళకు ఫ్యాన్ గాలి కిందికి వెళ్ళిపోయాయి. చూసారా? మంచి ఎయిర్ కండిషన్ గాలి వెళ్తున్నట్టుంది. అగ్నిగుండంలో వాళ్ళు తిరుగులాడుతున్నారట. అంటే పంచభూతాలు కూడా వారితో స్నేహంగా కలపడ్డాయి. వారితో నలుగురుంటే ఆ నలుగురితో పాటు మరొకరు తిరుగుతున్నట్టుగా రాజు దృష్టికి కనపడ్డది. వారి శరీరం మీద ఉన్న ఒక వెంట్రుక కూడా కాలి సమరు వాసన, వెంట్రుక వాసన కూడా రాలేదట. ఆ నలుగురిని ఆ అగ్నిగుండంలోనికి తోసేయడానికి వచ్చిన వాళ్ళు మాడి మసి అయిపోయారు, కానీ వీళ్ళను మాత్రం అగ్నిజ్వాలలు ఏమీ చెయ్యలేదు. కారణం ఏంటి చెప్పండి?
దేవుడు వారితో ఉన్నాడు, దేవుని స్నేహం వారితో ఉంది. ఆపత్కాలములో విడువక ప్రేమించేవాడే తండ్రి. చూసారా, పోయిన వారం చదువుకున్నాం కదా, దుర్దశలో విడువక ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడండి. ఇది ఆ స్నేహితుడు వీరు కలిగి ఉన్నారు కనుకనే ఈ అగ్నిగుండపు ఈ దుర్దశ నుండి తప్పించాడండి కన్న తండ్రి. అలాంటి స్నేహం చేయాలండి చేస్తే. ఏమండి, ఇలాంటి స్నేహితులను కూడా సంపాదించుకోవటం కోసం సిరికి మన దగ్గర ఉన్నటువంటి అన్యాయపు సిరిని సరిగా ఖర్చు పెట్టి స్నేహితులను సంపాదించుకోమన్నాడు. చూసారా, షద్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురిని సంపాదించుకున్నాడండి. అందుకనే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన స్నేహితులను పిలిచి దేవుని యొక్క జ్ఞానమును మనం పొందుకోవాలి, ఈ రాత్రంతయు ప్రార్థనలో గడుపుతాం, తండ్రి మన నలుగురిలో ఎవరికి చెబుతాడో అని నలుగురు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసి ఆ సంగతులను కొరకు కనిపెడుతున్నారు. దానియేలుకు దేవుడు ప్రత్యక్షమై కల భావాన్ని చెప్పి వెళ్ళిపోమన్నాడండి. చూసారా, ఇలాంటి భయము భక్తి కలిగినటువంటి వారి నిజమైన స్నేహితులుగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో కనుక్కొని ఆ దుర్దశలో కూడా మనం విడవక ప్రేమించేవారుగా ఉండాలి. అదే నిజమైన స్నేహం. ఇది దేవునితో స్నేహం చేశామన్న ఫీలింగ్ ఉంటుందండి మనకి. ఆలోచించండి, యేసుప్రభు వారు ఈ కాలంలో క్రీస్తు శకం 1వ శతాబ్దం తర్వాత తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడండి. ఆ కుమారుడు కూడా స్నేహితుల కొరకు వెతుక్కుంటున్నాడు. 30 సంవత్సరాల ఈడు కలిగినప్పుడు దేవుని యొక్క సంకల్పం అంతా నెరవేర్చడానికి నడుం బిగించి యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చి యోహాను గారి ద్వారా బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ కన్న తండ్రి సంకల్పమంతయు ఒకసారి జ్ఞాపకమునకు తెచ్చుకొని దానిని ఎలా ప్రారంభించాలని అరణ్యంలో ఏకాంతంగా ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుంటున్న ఆలోచనలోనే దుష్టుడు రావటం, దేవుని ఆలోచనలో నుండి తొలగిపోయేటట్టు చేయటానికి ప్రయత్నం చేయటం. ఆయన మహాశక్తితో ఆ రోజు బాప్తిజం ముందు ఆత్మత్యాత నింపబడ్డాడు కనుక సాతాను యొక్క ఆలోచనలన్నింటినీ ఆయన దాని ఆలోచనలన్నింటినీ తలకిందులు చేసి ఆ తర్వాత దేవుడు తన దూతలను పంపిస్తే ఆ దూతల ద్వారా కూడా ఆదరణ పొందిన యేసుప్రభు వారు గలిలయ నుండి కపెర్నహూముకి వెళ్ళి అక్కడ నుంచి ప్రారంభించాడండి. మొట్టమొదట స్నేహితులను సంపాదించుకోవటం ప్రారంభించాడు. చూసారా, ఆ కపెర్నహూము గలిలయ సముద్రానికి దగ్గరలోనే ఉంది కనుక ఆ సముద్రం ఒడ్డున వాకింగ్ చేస్తున్నాడు తెల్లవారులో. మనం చేస్తాం, బీచ్కి వెళ్ళిపోతాం, వాకింగ్లు చేస్తాం, ఏమండి, ఇసుకను చూసి సంతోషపడతాం, కెరటాలను చూసి సంతోషపడతాం, అక్కడికి వచ్చినటువంటి జనాలను చూసి సంతోషపడతాం, అక్కడ దొరికే వస్తువులను కొనుక్కొని సంతోషపడతాం. కానీ ఇక్కడ నాకు స్నేహితులు దొరుకుతారా? నా మాటలు, దేవుని మాటలు ఎవరికైనా ఒక్కరికైనా చెప్పి దేవుని వైపు మళ్ళిద్దామని అనుకుంటామా చెప్పండి? బీచ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా చెప్పండి? ఇలాగ అనుకున్నారా? మీరే పరీక్ష రాయడానికి వస్తారు నా వెనకాల, అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ మూటముళ్ళ బ్యాగులో సదిరేసేసి బీచ్కి వెళ్ళిపోతుంటాం. ఇన్ని పాఠాలతో హృదయం నింపుకున్న వాళ్ళు, ఆ బీచ్లో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరికైనా ఈ ఇసుక ఇక్కడ ఎందుకు ఉంది, ఎవరేసారని ఒక్కరికైనా ప్రశ్న వేశారా చెప్పండి? భూమి మీదకి ఈ నీళ్లు, సముద్రపు నీళ్లు, సముద్రము భూమి కంటే ఎత్తులో ఉంటుంది తెలుసా మీకు? ఈ విషయం గుర్తుంచుకోండి. సముద్రము నీళ్ళు ఎలాగుంటాయి అంటే ఇలాగ పుటాకార దర్పంలో ఉంటాయి. అంటే ఇలాగుంటాయి నీళ్ళు. నీళ్ళ ఎత్తు ఎలాగుంటుందంటే ఇలాగుంటుంది నీళ్ళు. మీరు చెంబులో నీళ్లు పోసుకొని నిండార్లో పోసి చూడండి, దీన్ని ఇలాగ సైడ్లో నుంచి చూడండి, ఈ నీళ్ళు ఇలాగ ఉంటాయి మీదికెళ్ళి. ధాన్యం పోస్తే ఎలాగ మీదికెళ్ళి ఇట్లా అర్ధచంద్రాకారంలో ధాన్యం కనపడుతుందో నీళ్ళు కూడా అలాగే ఉంటాయి. అంటే
సముద్రము ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి నీళ్లు తగులుతున్న మధ్యన ఉన్న నీళ్ళు ఇలా ఉంటాయి. అవి పొర్లి వచ్చేసాయి అనుకోండి, భూమి అంతా తడిచిపోయేది. కానీ సముద్రపు నీళ్ళు భూమి మీదకి రాకుండా దేవుడు ఏం చేశాడు? ఇసుకేసాడు. ఈ ఇసుక ఆ ఒడ్డు కాస్తుందండి. ఇలాగనండి దేవుని జ్ఞానం. తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చిన క్రీస్తు గలిలయ సముద్రపు ఒడ్డున వెళుతుంటే ప్రతి మనిషి అవసరతను తీర్చే కన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. అడగక మునిపే విశ్వాన్ని చేసి అందరినీ ఉత్సాహంతో ఉల్లాసంతో హృదయాలను సంతోషింపచేస్తున్నాడు కదా. అన్నింటినీ ఇచ్చి రాత్రంతా కష్టపడ్డారు, కానీ వీరికి ఒక్క చేప కూడా పడలేదు. కన్న తండ్రి ప్రేమ చూపించాడు. ఇదిగో ఆ తండ్రి మాటలు వారికి చెప్పాడు. మీరు చేపలు పట్టే జాలరు కదా, మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని చెప్పగానే వచ్చేసారండి. చూసారా, దేవుని ప్రేమ చూపించాడు, దేవుని వైపు మళ్ళించాడు. అలాగనే ఇద్దరిని సంపాదించుకున్నాడండి. నలుగురిని, మొదట ఇద్దరిని జబదయి కుమారులను కొంచెం ముందుకెళ్ళగానే, ఆ తర్వాత మళ్ళీ పేతురు ఆంద్రేయ కనబడ్డాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిపోగానే అలాగున వెళుతూ 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 వెతుక్కుంటున్నాడండి. ఎవరితో స్నేహం చేయలేదు. దారిలో పోయి ప్రతి దానయ్యని రమ్మనలేదు. స్నేహం చేయటానికి కూడా సెలక్షన్ ఉంది ఆయనది. చూసారా, కనుక స్నేహితులను సంపాదించుకున్నాడండి. యేసుప్రభు వారు స్నేహితులను సంపాదించుకున్నాడు. ఆ స్నేహితుల గురించి చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. స్నేహితులను సంపాదించుకొని స్నేహానికి అర్థం చెబుతున్నాడు ఆయన. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అని అన్నాడు. చూడండి, ఆయన స్నేహం చేయాలనుకుంటున్నది ఎవరితో తెలుసా అండి? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారే తనకు స్నేహితులట. చూడండి, మీరు కూడా దేవునితో స్నేహం చేయాలనుకుంటున్నారా? దేవునితో మీరు స్నేహం చేయాలనుకుంటే దేవుని ఆజ్ఞలను మీరు నెరవేర్చిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నింటినీ చేసిన ఎడల మీరు నాకు స్నేహితులుగా ఉందరు అని అన్నాడండి. మరి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటి చొప్పున ఆయన చెప్పిన మాటను బట్టి సమస్తమును విడిచిపెట్టేసి వచ్చారండి. తల్లినైనను, తండ్రినైనను, భూములనైనను, ఇళ్ళనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను అందరినీ విడిచిపెట్టేసి వచ్చాడండి. ఆయన చెప్పిన మాట, నన్ను వెంబడించమన్నాడు. అందరినీ వదులుకొని నన్ను వెంబడించమనంటే వెంబడించొచ్చారండి. అందుకే వారిని నా స్నేహితులు అని అన్నాడండి. ఆయన వారితో స్నేహం చేశాడండి. అబ్రహాం కూడా దేవుని మాట విని దేవుని మాట చొప్పున చేసినందుకే అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. ఊరకనే కాదు, దేవుడు స్నేహం చేయాలనుకుంటుంది తన మాట వినేవారితోటి, తాను చెప్పిన ఆజ్ఞలు చొప్పున చేసేవారితో స్నేహం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీతో దేవుడు స్నేహం చేయగలుగుతున్నాడా? మీరు ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారా? ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మీరు చేయుచున్నారా? చెప్పండి. ఆయన చెప్పు వాటి ప్రకారంగా మీరు చేస్తేనే మీరు నా స్నేహితులు అవుతారు అని అన్నాడండి. స్నేహితులు అవుతారా? మాకున్నారులేండి దోస్తులు అంటని ఈ దోస్తుల వెనకాల తిరుగుతారే తప్ప నిత్యత్వంలోనికి నడిపించి జీవాధిపతితో స్నేహం చేయాలని అనుకుంటున్నారు? చెప్పండి. మీ ధనాన్ని ప్రేమించుకుంటున్నారు, మీ భార్య పిల్లలను ప్రేమించుకుంటున్నారు, మీ ఆస్తులను మీరు ఏం లేనివారు అనేది ఏం కాదండి. మీరు బాగానే ఉన్నారు, ఉన్నంతలో మంచిగానే ఉన్నారు, గట్టిగా దిట్టంగా ఉన్నారు ఉన్నంతలో. కాకపోతే ఉన్నోడితో పోల్చుకుంటే తక్కువనే, కానీ మీరు ఉన్నంతలో బాగానే ఉన్నారండి. బీద విధవరాల కంటే తక్కువ ఉన్నారా? చెప్పండి. పోల్చుకోండి ఆవిడతోటి. బీద విధవరాలతో పోల్చుకోండి. పాట మాత్రం బ్రహ్మాండంగా పాడతారండి. మొన్న కూడా పాడారండి, బీద విధవరాలు. నీ ప్రేమ ఎంత గొప్పది ఏమండి, మీ ప్రేమ ఎంత గొప్పది. ఏదో ఇస్తాడని అడగక ఆశించి అడగలేదట. మీరు పుట్టడు ఆశలతో ఆయన ముందు మోకరిల్లుతారు ఏమండి.
ఇది కాకపోతే ఇదైనయడా అని పత్రాల మీద పత్రాలు, అప్లికేషన్ల మీద అప్లికేషన్స్ పెడుతుంటాం మనం. తెల్లవారు లేచినప్పటి నుంచి మోకరిల్లి ఆఖరికి తినేటప్పుడు కూడా ప్రార్థన చేస్తారండి. నాకు అది నెరవేర్చి తండ్రి ఒక మాట చెప్పి చూస్తారు తినేటప్పుడు అయినా సరే. అవునా కదా చెప్పండి? అడుక్కోవటమే తప్ప ఆయన చెప్పిన వాటిని చేసి ఆయనతో స్నేహితులుగా మలుచుకుందామని అనుకుంటున్నారా చెప్పండి? 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు యేసుప్రభు వారు 12 మందితో స్నేహం చేస్తున్నాడు. 12 మంది యేసుప్రభు వారికి స్నేహితులయ్యారు. ఇప్పుడు ఈ 12 మంది స్నేహితులతో లాజరు గురించి ఏం చెబుతున్నాడు? మన స్నేహితుడైన లాజరు చచ్చిపోయాడు, నిద్రించుచున్నాడు, చనిపోయాడని చెప్పేశాడండి. నిద్రించుచున్నాడు గనుక మనము వెళ్ళి అతనిని మేలుకొల్పుదాము. ఎవరు లేపినా లేస్తాడేడట, మనమే లేపుతాం. అంటే ప్రాణ స్నేహితులండి. ఎంత మంచి స్నేహితులు చూడండి. దుర్దశలో విడవక ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడని చదువుకున్నాము. ఇప్పుడు కాయిల పడి మరణకరమైన రోగం వచ్చిందండి. మామూలు రోగం కాదు, అతనికి వచ్చింది మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. ఆయనకు అందేసరికి 2 రోజులు అయ్యింది. విషయం తెలిసేసరికి మరొక 2 రోజులు లేటు చేశాడు. మొత్తం ఎన్ని రోజులు? 4 రోజులు లేటుగా వచ్చాడు. ఆయన లేపాడండి. నిద్రించుచున్న లాజరును మనము మేలుకొలప వెళ్ళుదము అని చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడతాడు కదా, లేస్తాడు కదా. చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, లేపలేను, మనమే వెళ్ళి లేపాలా? ఇంత దూరంగా ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళే వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? కాళ్ళు పీకుతుంటాయండి. ఆయన యేసుప్రభు వారి వెనకాల నడుస్తున్నారు అని అంటే కాళ్ళు పీకుతుంటాయి. కొండలు, గుట్టలు, లోయలు, సముద్రపు ఒడ్డు, ఇసుక. సముద్రపు ఒడ్డున ఇసుకను ఒక 1/2 కిలోమీటర్ పరిగెడతారా చెప్పండి మీరు? ఇసుకలో 1/2 కిలోమీటరు అరగంట పరిగెడితే అదే మామూలు నేలలో మీరు 10 కిలోమీటర్లు పరిగెట్టచ్చు. చూసారా? కష్టం అండి ఇసుకలో ప్రయాణం చేయటం, ఇసుకలో నడవటం కూడా కష్టం. ఆయనతో కొండలు, గుట్టలు, మెట్టెలు, అరణ్యాలు, ఎడారులు కూడా తిరిగారు కదండి. మళ్ళీ ఎందుకు ప్రభువా, బాగుపడతాడు కదా, లేస్తాడు కదా అని అంటున్నాడు. చూసారా? మన స్నేహితుడైన లాజరు నిద్రించి ఉన్నాడు గనుక మనం మేలుకొల్పుదా వెళుదాం అంటున్నాడు. అంటే యేసుప్రభు వారికి ఎంతమంది స్నేహితులండి? ఆ 12 మంది ప్లస్ లాజరు 13వ స్నేహితుడిగా కనపడుతున్నాడు. చూసారా? మరి ఈ కాలంలో ఆయనను ప్రేమించుచున్న మనము, ఆయన రక్తంలో పాల్గొంటున్న మనము, ఆయన శరీరాన్ని తింటున్న మనము, రక్తాన్ని త్రాగుతున్న మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? స్నేహితుడు ఏం చేస్తాడంట చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. స్నేహితుడు ఏం చేస్తాడు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనగలుగుచున్నాము. మనము కూడా సహోదరులు. అంటే యేసుప్రభు వారు తన స్నేహితులను సహోదరులు కూడా భావించాడండి. చూసారా? స్నేహితుడిని సహోదరునిగా కూడా భావించినట్టుగా మనం పోయిన వారం చదువుకున్న ఒక రెఫరెన్స్ కూడా చదివాను, మీకు చదివి వినిపించాను. స్నేహితుడిని సహోదరునితో కూడా పోల్చబడింది. అందుకనే మన సహోదరుల నిమిత్తము మనం ప్రాణం పెట్టాలి. యేసుప్రభు వారు తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టాడు, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఇశ్రాయేలీయులందరూ ఆయనకు సహోదరులే. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆయనను ప్రేమించే వారందరి కోసం లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు. కన్నతండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తండ్రి ప్రేమించిన వారందరినీ కూడా క్రీస్తు కూడా ప్రేమించాడు కనుకనే ప్రాణం పెట్టాడు. అందుకనే ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన స్నేహితుడు మరి ఎవడు లేడట, గొప్పవాడు లేడట. ప్రాణం పెట్టిన వాడే గొప్పవాడండి. ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు అని అనిపించుకుంటారా చెప్పండి? ఆలోచించండి.
గొప్ప స్నేహితుడని అనుకుంటారా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉంటారంటే, ఎక్కువగా ఉంటారటండి. ధనం ఉందా, పుట్లు ఉంటారు. రాజకీయ నాయకుడి దగ్గర బాగా డబ్బు ఉంటుంది, ప్రేమించి వెనకాల తిరగరు. వాడి దగ్గర డబ్బు ఉంది కనుక వెనక ముందు పక్కనే అవతల పక్కనే తిరుగుతుంటారు చూడండి. సెక్యూరిటీ ఫోర్స్ కంటే వీళ్ళది ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయినా తిరుగుతుంటారు. ఎందుకంటే బిర్యానీ ప్యాకెట్, సీసా, 1000 రూపాయల జేబును ఒక నోటు అయిపోయి తిరుగుతారండి. ధనవంతులకు స్నేహితులు ఎక్కువగా ఉంటారండి. వీడు ధనముతో స్నేహితులను సంపాదించుకుంటాడు, ధనముతోటి స్నేహితులను సంపాదించుకుంటాడు. మరొకడు స్నేహితులను పోగొట్టుకుంటాడట. చూడండి కిందకు వచ్చేసరికి, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడట. వీడు పోగొట్టుకుంటాడట. ఎందుకంటే మేపడానికి ఏం లేదు కదా మరి. ఎందుకంటే షాయి పోస్తేనే వెనకాల తిరుగుతాడు. నీవేం దోస్తారా, షాయి కూడా పోయిస్తలేడని అంటాడు. అంతే కదండి. రోడ్డు మీద కనపడ్డాడు అనుకోండి. అందుకనే చూడండి ఊర్లలో చూడండి ఛాయ్ మర్యాద ఎక్కువ ఉంటుందండి. హైదరాబాద్లో కూడా అంతేనండి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఛాయ్ లేదు కానీ సీసా పట్టిస్తున్నారు. ఎందుకంటే అది పగలు లేదు రాత్రి లేదు, ఛాయ్ తాగినట్టు తాగేస్తున్నారు. ఓల్డ్ సిటీలో మేము ఉన్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారండి, జస్ట్ ఇలాగ వెళ్ళామనుకోండి ఛాయ్ వచ్చేస్తుందండి. ఇంట్లో కూడా మర్యాద అంటే మంచి ప్రేమిస్తున్నారని అర్థం. ఇంకో బాగా ప్రేమించారనుకోండి, ఛాయ్ పక్కన ఇంకొకటి మిక్చర్ ప్యాకెట్, మిక్చర్ బౌల్ వస్తుంది, లేదా 2 బిస్కెట్లు వస్తాయి, లేదా పండగ పూట ఉన్నారనుకోండి జంతికలు, ఆ తర్వాత అప్పలాలు, ఇవన్నీ వచ్చేస్తాయి. అందరి ఇళ్ళలో తిని అవి చూసేస్తే పక్కకు పెట్టేస్తాం. చూసారా, మర్యాద ఎక్కువ అండి. ఏమీ లేనివాడు మర్యాద చేయలేడు కనుక ఉన్న స్నేహితులు కూడా పోగొట్టుకుంటాడండి. దరిద్రంతో ఉన్నామా స్నేహితులు ఎవ్వరు ఉండరండి. చూసారా, ధనం ఉంటే స్నేహితులు ఉంటారు. ఇది లోకం సంగతి అండి. లోకం సంగతి, దేవునిలోని సంగతి కాదు. దేవునిలో కూడా దరిద్రులు ఉన్నారు. లాజరు దరిద్రుడే కానీ గొప్పవాడు. దేవునిలో దరిద్రుడు గొప్పవాడు. లోకంలో ఏమండి ధనవంతుడి పరిస్థితి ఏమైపోయింది చూసారా. లోకంలో ధనం ఉంటేనే స్నేహం, ధనం ఉంటేనే పేరు, ధనం ఉంటేనే, పోయిన వారం చెప్పాను కదా, బెల్లం ఉంటే ఈగలు, చక్కెర ఉంటే చీమలు. బెల్లం ఉంటే ఈగలు ముదురుతుంటాయి, ఎక్కడికి వెళ్ళి వస్తాయో చెప్పండి. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కనపడని ఊరుకొచ్చేస్తాయి. అదే చక్కెర ఉంటే అవి కూడా కనపడవు, బార్లు కడుతుంటాయి. మొత్తం ఎడారిలో ఒంటెలు వెనకాల అలా ఒకటి వెనకాల ఒకటి ఎలాగ వచ్చేస్తుంటాయో. సినరీలు చూస్తుంటారు కదండి, అప్పుడప్పుడు సినరీస్ పెడుతుంటారు. ఒక ఒంటె పోయిన దానికి వెనకాల అలా కొండ దిగి చెట్టు పక్క నుంచి వెళ్ళిపోతుంటే సినరీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చీమలది కూడా సినరీ ఎవడు పెట్టట్లేదు కాబట్టి ఇవి దీన్ని ఫాలో అవ్వట్లేదు. ఏమండి చీమలు కూడా ఎంత చక్కగా వస్తాయి, ఎంత చక్కగా అంటే, చక్కెర ఉంటే చీమలు వస్తాయి, బెల్లం ఉంటే ఈగలు వస్తాయి. ఈ 2 లేని దగ్గరికి ఎవడు రాడు, బీదవాడు అని అర్థం. బీదవాడన్నా బాగుండు, వీడు దరిద్రుడు అంటే ఉండి కూడా ఇయ్యడని అర్థం. దరిద్రుడు అంటే అర్థం ఏంటిది? ఉండి కూడా ఇవ్వడు. ఉండి ఇవ్వని వాడే దరిద్రుడండి. లేకుంటే బీదవాడండి. లేకపోతే బీదవాడు. ఉండి కూడా దాచిపెట్టుకుంటున్నాడని అంటే ఇయ్యకుండగా దరిద్రం అండి. చూసారా, బీద విధవరాలు ఇచ్చేసింది, దరిద్రం కాదండి అది, దరిద్రం కాదు అది. ఆమె దరిద్రంలో లేదు, బీదరికంలో ఉంది, లేమిలో ఉంది, ఉన్నదంతా ఇచ్చింది, గొప్పదైపోయింది దేవుని దృష్టికి. చూసారా, కనుక ప్రియులారా, ధనవంతునికి స్నేహితులు అధికంగా ఉంటారు, దరిద్రుడు ఉన్న స్నేహితులను పోగొట్టుకుంటాడు అని దేవుడు చెప్పాడు. ఇది లోకంలో జరుగుతున్నదండి, మనం కళ్ళారా చూస్తుంది. లోకంలో జరుగుతుంది, మనం కళ్ళారా చూస్తున్నాము. లోకపు పరిస్థితి ఇది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం చదవండి, 27:6. మేలుకోరు స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటాడట. ఇది బాగా మీకు ఎక్కిన మాటనే. ఏమండి, మీ వెనకాలనే తిరుగుతున్నాడు అనుకోండి, మీ దగ్గర బెల్లం ఉంది కాబట్టి ఈగ ముదురుతుంది అని అనుకోవాలి.
నువ్వేం చేసినా రైటే బై అని అంటుంటాడు. అంతే కదండి. అంటే తప్పు చేసిన మందలించే వాళ్ళు తక్కువ ఉంటారు, తప్పు చేసినా సమర్థించే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. సమర్థించేవారే ముద్దు పెట్టుకొని వారితో పోల్చాడు. అదే టైం మీద రాలేదు కనుక తలుపేసేసి గెట్ అవుట్ తిట్టి ఏమండి చీదరించేసుకొని ఎలగొట్టేశాడు అనుకోండి. మీ మేలు కోరాడు కనుకనే ఈ కార్యం చేయగలిగాడు. ఏమండి మిమ్మల్ని ప్రేమించాడు కనుకనే మీ బాగు కోసం కొడతాడు, తిడతాడు, బుద్ధి చెబుతాడు. మేలు కోరేవాడు చేసే పనులు వేరు. ఆ మేలు కోరేవాడు తిడితే పడతారా? మేలు కోరేవాడు కొడితే పడతారా? నన్నే అంటాడు, నన్నే అంటారు. బా ఈ డైలాగులు నేను చాలాసార్లు విన్నానండి. నన్నే, మమ్మల్నే మీ మేలు కోరే చెప్తారు. మీ మేలు కోరే మీరు 100% కరెక్ట్గా ఉండండి. అన్నిట్లలో మంచి మీ మీ ఎంతూజియాజం చూపించండి, మీ భక్తిని చూపించండి, మీ ఆతృతను చూపించండి, మీ ఆసక్తిని చూపించండి. అన్నిట్లలో ముందుకు రండి. ముందున్నోళ్ళవే కదా ముందు కనపడతారు, వెనుకున్న వాళ్ళని ఎలా చూస్తాం? సెకండరీ. అది చూపు చిన్నగా అయిపోతుంది వెనకకి వెళ్ళిపోయేసరికి. అందుకనే మాస్టర్ ముందు కూర్చునే వాళ్ళందరూ క్లెవర్లు, ఏది అడిగినా చెప్పేస్తారు. అందుకనే ముందు ఉంటారు. ఆ మాస్టర్లకి ఇల్లే గొప్ప వాళ్ళు అయిపోతుంటారు. ఆ వెనుకున్నాడు తలకాయ కిందికి అలా వేసుకొని ఉంటాడు, లేకపోతే ఎవరి తలకాయనో అడ్డం పెట్టుకొని ఉంటుంటాడు. తెలిసింది అడిగినప్పుడేమో సైడ్లో నుంచి చూస్తారు. ఆ తర్వాత తెలియట్లేదు అనుకోండి, ఇజ్జత్ పోతుంది. కనబడితే అడిగాడే అనుకోండి ఎలాగుంటుందంటని తాసుకుంటుంటారు. వెనక వైపు దేవుని వాక్యం వినటానికి ముందు రావాలి, ముందు వరుసలో కూర్చోవాలండి. మాకు ఆసక్తి ప్రారంభంలో. అందుకని ఎవరు లేనప్పుడు వెళ్ళిపోయి కుర్చీలు తుడిచేసి శుభ్రంగా వరుసగా పెట్టి ముందు ఆ వరుసలోనే ముందు చైర్లోనే పుస్తకాలు బైబిల్ బ్యాగు పెట్టేసి మిగిలిన అన్నీ తూర్చుకుంటూ ఆఖరికి అక్కడ పెట్టేసేవాళ్ళం అండి. అలాగ వస్తున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమించాలంటే, దేవుడు మీతో స్నేహం చేయాలంటే ఆయన ఆజ్ఞలన్నింటి ప్రకారంగా మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులు అవుతారు అని అన్నాడండి. కానీ మనం స్నేహితులను లోకంలో సంపాదించుకుంటున్నాం, కానీ లోకంలో ఉండేవారిని, లోకంతో పోయేవారిని మనం స్నేహితులుగా సంపాదించుకుంటున్నాం, కానీ దేవునిలో నిలబడేవారిని స్నేహితులుగా సంపాదించుకుంటున్నామా? ఒక దానియేలు సంపాదించుకున్నాడు, ఒక దావీదు సంపాదించుకున్నాడు. చూసారా? స్నేహితులను ఒక యేసుప్రభు వారు సంపాదించుకున్నాడు 12 మందిని స్నేహితులను. 10వ వచనం చూడండి. 10వ వచనం 27వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ వచనం. నీ స్నేహితుడినైనను నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకుము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము అని అన్నాడు. చూడండి, నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. స్నేహితుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు. నీ తోడబుట్టినోడి దగ్గరికి వెళ్ళిపోతే ఈరోజు ఇస్తాడు, రేపు నేను ఇయ్యలేదరా అంటాడు. అదే స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోతే స్నేహం కోసం ప్రాణం పెడతాడు, కానీ ప్రాణం పెట్టి కూడా అడగని వాడే స్నేహితుడండి. చూసారు? అందుకనే నీ స్నేహితుడినైనను, నీ స్నేహితుడు అంటే ఇప్పుడు దానియేలు తన స్నేహితులనే ఆశ్రయించాడు, పోగొట్టుకోలేదు. ఒకవేళ నీ స్నేహితులను పోగొట్టుకోకు, నీ తండ్రికి ఉన్న స్నేహితులను కూడా పోగొట్టుకోకు. చూసారా? స్నేహానికి ఉన్న విలువ చెప్తున్నాడండి. నీ స్నేహితులను పోగొట్టుకోకు, నీ తండ్రికి ఉన్న స్నేహితులను కూడా పోగొట్టుకోకు. ఆపద దినమందు నీ స్నేహితుల దగ్గరికే వెళ్ళు, కానీ నీ సహోదరుల యొద్దకు వెళ్ళకుమంటున్నాడు. చూడండి, దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరగానున్న పొరుగువాడు వాసి. చూసారా? స్నేహం కొరకు ఇన్ని మెలకువలు చెప్తున్నాడండి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అది దేవునిలో ఉండే వారితో శాశ్వతం అండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రితో స్నేహం చేయి, పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన క్రీస్తుతో స్నేహం చేయి, శాశ్వతం అది. ఆ స్నేహం కోసం ప్రాణం పెట్టు, శాశ్వతంగా నిలిచిపోతుంది నీ ప్రేమ. చూసారా?
కానీ లోకంతో స్నేహం చేయకంటున్నాడు. లోకంతో స్నేహం చేయకు, ఎలాంటి వారితో స్నేహం చేయొద్దు అన్నాడు చూడండి. ఓ మంచి మాట చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని అన్నాడు చూడండి. నీ స్నేహితుని నమ్ముకోకు. లోకంలో ఉన్నవారినండి. ధనవంతునికి స్నేహితులు ఎక్కువ ఉంటారు కదా. నీ దగ్గర ఉన్నాయనండి, ఆయన్ని నమ్మావు అనుకో, ఆడే నిన్ను అప్పగించేస్తాడు. నమ్ముకోవద్దు అంటున్నాడండి. దేవునిలో ఉన్నవారిని విడిచిపెట్టకండి, స్నేహితులుగా ఉన్నవారిని విడిచిపెట్టకండి. దేవునిలో ఉన్నవారిని, దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని, దేవుని కొరకు కష్టపడుతున్న వారిని, దేవునికి ఇష్టలైన వారిని, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని తెలుసుకొని వారిని మనం స్నేహం చేయాలట. వారే మనకు స్నేహితులు. అంతేగాని లోకంలో ఉన్నవారు నా స్నేహితులు, నా దోస్తులు, నా ఫ్రెండ్స్, జిగిరి ఫ్రెండ్ అంటుంటారండి. జిగిరి ఫ్రెండ్ అంటే ప్రాణ స్నేహితుడు. జాన్కా తుకడా అంటుంటారండి. దిల్కా తుకడా. ఈ తుకడలు చేసేస్తాడు. దిల్కు తుకడా కరికే ముష్కిరాత్ చల్ది అంటని ఇందులో ఒక పాట ఉంది. దిల్కు తుకడే కరికే ముష్కిరాత్ చల్దియే అట. ప్రేమిస్తే నా హృదయం అంతా కాక వికలం చేసి ముక్కలుగా నా మనసును వెరగొట్టి అలా అయ్యనైనా ఆయనకి ఇయ్యను పో అంటే అనగానే తండ్రి మాట జవదాటని ఈ అమ్మాయి ప్రేమికుడి ముక్కలుగా హృదయాన్ని చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిందట. ముష్కిరాత్ చల్ది అంటే ఈగలబెట్టి వెళ్ళిపోయిందట. చూసారా? ఆ పళ్ళం చూసుకొని నవ్వుతున్నాడు. చూసారా? నమ్మొద్దు. ముఖ్య స్నేహితుని నమ్మద్దు. లోకంలో ఉన్నవారు ఎవరు మీకు స్నేహితులు కారండి. లోకంలో ఎవరిని మీరు అంతగా స్నేహించకండి. దేవునిలో ఉన్నవారే మీకు స్నేహితులు అవ్వాలి, వారే ముఖ్య స్నేహితులుగా భావించాలి. అంతేగాని లోకంలో ఉన్నవారిని స్నేహితులు అనుకోకు, వారు నా ముఖ్య స్నేహితులని అనుకోకు. ఒకవేళ అనుకొని భ్రమలో బ్రతుకుతున్నా వారిని నమ్మకంటున్నాడు చూడండి. స్నేహితుని నమ్మకు, ముఖ్య స్నేహితుని నమ్మకు. ఆఖరికి నీ కౌగిటనున్న దానికి కూడా నీ పెదవులను కాసుకుంటున్నాడు. ఏ మాట పడితే ఆ మాట చెప్పొద్దట చూడండి. కౌగిట ఉన్నదాని గురించి అంటున్నాడంటే ఉంచుకున్నదండి. స్నేహితులకు ఎక్కువగా ఇల్లే ఉంటారు, ఆడవాళ్ళు స్నేహితులు ఉంటారు. భార్య మాట వినొద్దని చెప్పలేదు, మంచి మాట చెప్తే వినాలి. ఈ కౌగిటికి ఒక గొప్ప బలాఢ్యుడు, పోయిన వారం చదువుకున్నాం కదండి, సంసోను గొప్ప బలాఢ్యుడండి. తన కౌగిటకు వచ్చిన దానికి పెదవులు కాసుకున్నాడు. కొద్దిసార్లు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పేసి దాన్ని విసిగించేశాడు. ఆఖరికి నువ్వు నాకు చెప్పట్లేవు గనక నన్ను ప్రేమించటం లేదని మొత్తం మీద ఇక విసిగి పొందాడండి. విసిగెత్తిపోయాడు. పెదవులకు కాపు పెట్టుకున్నది ఒకరోజు లూజ్ చేశాడండి. చెప్పేశాడు. నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు అంటే పెదవులకు కాసుకున్న స్నేహితురాలు కదండి, లవర్ కదా, గొప్ప ప్రేమికులు కదా. డెలైలా ఏమండి లైట్ ఆర్పేసేసింది, ప్రాణాలను పోగొట్టేసిందండి. ఫిలిష్తీయులకు అప్పగింపబడ్డాడండి. బలం ఎక్కడుందో చెప్పేసింది. తల వెంట్రుకలో ఉన్నదన్న సంగతి ఎవరితో చెప్పొద్దని దేవుడు చెప్పినా ఆ మాటను కాసుకొనక, పెదవులకు కాపు పెట్టక ప్రాణ స్నేహితురాలకి చెప్పేశాడు. ఫిలిష్తీయులు ఇచ్చే డబ్బుకి ఆశపడ్డది, అప్పగించేసిందండి. స్నేహితురాలు అదండి, అది ప్రాణం తీసిందండి. నమ్మొద్దండి. అందుకనే కౌగిటికి మరదలని, అదని, ఇదని, స్నేహితురాలని, ఫ్రెండ్ అని ఇలా ఎవ్వరు అనుకోకండి. అసలుకి ప్రాణం మీదకి తీసుకొచ్చేస్తారు. చూసారా? కనుక ప్రియులారా, దావీదుకి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. కానీ ఆ ప్రాణ స్నేహితుడు ఆపద నుండి కాపాడాడు. తన తండ్రి ప్రాణం తీయలు చూస్తున్న హంతకుడు నుండి తన స్నేహితుడు ప్రాణం కాపాడుకున్నాడండి. అలాగుండాలి తప్ప లోకంలో ఉన్నవారిని మనం ఎవరిని ప్రేమించకూడదు, ప్రేమించినా వారిని నమ్మకూడదు. ముఖ్య స్నేహితుడంటని, ప్రాణ స్నేహితుడంటని
జాన్ జిగిరి అంటని, దిల్కా తుకడ అంటని ఏమనుకోకండి. అవన్నీ మీదకి రివర్స్ వచ్చేస్తాయి, దేనికి పనికి రాకుండా పోతారు. చూసారా? అందుకని దేవుడు చెప్తున్నాడు, నమ్మొద్దు అంటున్నాడు. నీ కౌగిటనున్న దాన్ని కూడా ఏం చెప్పొద్దు అంటున్నాడండి. భార్యకు చెప్పొచ్చండి, ఇక్కడ భార్య గురించి కాదు. కౌగిట భార్య కూడా ఉంటుంది, కానీ భార్యకు కాదు. భార్య కొన్ని సంగతులు కూడా చెప్పొద్దని ఏమంటే తొందరగా టెన్షన్ పడిపోయి అవతల వాళ్ళకి ఊదేసి వచ్చేసి కయ్యం తీసుకొని వచ్చేది. ఇప్పుడు చెప్పానో లేదో పిలిచి చెప్పేసావా? ఏమండి, కొంపలు గుర్చేటోళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఏమండి, పట్టజాలక భార్యతో చెప్పేశాడు అంతే. ఇంత మాట అన్నారా ఏంటిది అని శాపనాలు పెట్టేస్తుంటారు బయటికి వెళ్ళిపోయిన లోపల ఉంటే. అక్కడ అనలేక నీతో చెప్పేస్తే నువ్వేమో మళ్ళీ బయటికి ఇచ్చేస్తున్నావు అంటాడు. కనుక ప్రియులారా, దేవుడు ఈ మెలకువ చెప్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండాలి. చివరిగా మంచి మాట చదువుకొని ముగించుకుందామండి. 3వ యోహాను పత్రిక 14వ వచనం చూడండి. 3వ యోహాను పత్రిక 14వ వచనం. మన స్నేహితులను నీకు వందనములు చెప్పుచున్నారు, నీ యొద్దనున్న మన స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పు. అంటే విశ్వాసులండి మనం అందరం. ఎవరు చెప్పండి? విశ్వాసులము. మరొక పేరు స్నేహితులము. మరొకటి బ్రదర్స్, మీద అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము, సహోదరి సహోదరులము, స్నేహితులము. మన మధ్యన ఇలాంటి పవిత్రమైన బంధం అండి. అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెళ్ళ బంధం, సహోదరుల బంధం, విశ్వాసులము. ఇప్పుడు స్నేహితులం అంటున్నారు. మీ దగ్గర ఉన్న విశ్వాసులకు మా వందనములు చెప్పమని రాయలేదు అక్కడ. మీ దగ్గర ఉన్న మన స్నేహితులందరికీ వందనములు. తర్వాత మీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన. అప్పుడప్పుడు అంటున్న చూడండి, పేరు పేరు వరుసన దీవించమని అంటుంటాం. పేరు పేరు అంటే ప్రతి ఒక్కరూ మన స్నేహితులే. ప్రాణం పెడుతున్నాం ఒకరి కొరకు, ఒకరికి ప్రాణం. కనుక ప్రియులారా, మనమంతా స్నేహితులం. ఇందులో ఎవరిని మనం పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే నీ స్నేహితుని పోగొట్టుకోవద్దు, నీ తండ్రి స్నేహితులను కూడా పోగొట్టుకోవద్దు. ఇప్పుడు మీ తండ్రులు కూడా విశ్వాసులుగా ఉన్నారు, ఆ తండ్రుల స్నేహితులు కూడా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి విశ్వాసులు. మా నాన్న ఫ్రెండ్స్తో కూడా మనము విడిచిపెట్టకూడదు. అంటే వాళ్ళతో కూడా మనం చక్కగా ప్రభు యొక్క రిలేషన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, వాళ్ళతో మనకేం పని ఉంటుందండి? పట్టించుకోకుండా తిరగటం కాదు. ఇప్పుడు నేనున్నాను, నా కుమారుడు ఉన్నాడు, నా స్నేహితులు ఉన్నారు. నా కుమారుడు తన స్నేహితులను పోగొట్టుకోవద్దు, నా స్నేహితులను కూడా పోగొట్టుకోవద్దు. అది ఇందాక మనం సామెతలు 27:10 చదువుకున్న మాట. పోగొట్టుకోవద్దండి. అలాగే సంఘంలో కూడా మనం ఎవరిని అలాగో తప్పిపోయిన ఒక్క స్నేహితుడి పేరు చెప్తున్నాడు చూడండి. 2 తిమోతి 4:10 చదువుకొని ముగించుకుందాం. 2 తిమోతి 4:10 దేమాయు ఈ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, చూసారా, నన్ను విడిచి వెళ్ళిపోయాడటండి. దేమాయు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈ లోకము స్నేహాన్ని కోరుకొని నన్ను విడిచిపోయాడు. నా ప్రేమను, నా స్నేహాన్ని కాదనుకొని పోయాడు. మనలో కూడా చాలామంది వెళ్ళిపోయారు తెలుసండి. మనలో కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోవడానికి కూడా చాలామంది ఎప్పుడు టైం వస్తుందా అంటే ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారండి. చూసారా? కనుక ప్రియులారా, దేమాయు నన్ను విడిచి తెస్సలోనికలకు వెళ్ళిపోయాను. కానీ నన్ను ప్రేమించిన వాళ్ళు, మన స్నేహితులు ఇంకిద్దరు గురించి చెప్తున్నారు చూడండి. కిందకు వచ్చేసరికి లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము. తిమోతి ఇదిగో ఈయన వదిలిపెట్టిపోయాడు, లూకా మాత్రమే ఉన్నాడు, నీవు నీ దగ్గర ఉన్నటువంటి మార్కును వెంట పెట్టుకొని నా దగ్గరికి రా. చూసారా? స్నేహం స్నేహితులనే కోరుకుంటుంది, విడిచిపోయే వారితోటి ఉండదండి. అందుకనే ఎప్పుడు చెప్తాను, లవ్ ఈచ్ అదర్. ఒకరి ప్రేమ ఒకరితో ఉంటేనే అది నిలబడుతుంది. వన్ సైడ్ లవ్ నెవర్ సక్సెస్ అండి. అందుకని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారండి. 12 మందిని యేసుప్రభు వారు ప్రేమించాడు.
అందరినీ తన ప్రాణం కంటేనే ఎక్కువగా ప్రేమించాడు, అనుకనే ప్రాణం పెట్టాడు. స్నేహితుల కొరకు మీ ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. ఇస్కరియోతు కూడా అందులో ఉన్నాడు కదండి. ప్రాణం కంటే ఇస్కరియోతును కూడా ప్రేమించాడు కదా. మరి అడేమైపోయాడండి? పోయాడు. లాస్ట్లో నువ్వు చేయగలిగినది పో అన్నాడు. వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాడండి. ఆపమంటే ఆగడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడండి. నువ్వు పుట్టి ఉండని ఏళ్ళని మీకు మేలుంది అంటే అన్న నా గురించి చెప్పాడని బుర్ర వెలగాల లేదండి. వెళ్ళిపోకూడదు అని ఎన్ని మార్లు హెచ్చరించినా ఆ మాట వినలేదు. ఆఖరికి పట్టుకోవడానికే మాట ఇచ్చొచ్చాడు. అంటే ఇదిగో ఈ గిన్నెలో చేయి వేసినవాడు, ఈ పాత్రలో చేయి వేసినవాడు నన్ను పట్టింపబోతున్నాడు అనగానే నేనా ప్రభువా అంటే కాదు, నువ్వు చేయనిదేదో త్వరగా వెళ్ళి చేయిపో అంటున్నాడు. పొమ్మన్నాడండి, వెళ్ళిపోమన్నాడండి. వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతారండి. ఎవ్వరు పట్టుకున్నా ఆగరండి, ఆగినా ఆగరు. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారండి. దెమయ్య కూడా విడిచి వెళ్ళిపోయాడు. లూక మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కు నమ్మకమైన వాడు నీ దగ్గర ఉన్నాడు, వెంట పెట్టుకొని నా దగ్గరికి రండి అని ఎందుకు చెబుతున్నాడు చూడండి. అందుకని మనం మీ దగ్గర ఉన్న స్నేహితులకు పేరు వరుసన వందనములు చెప్పండి, మా దగ్గర ఉన్న వారికి వందనములు చెప్పండి అని ఎందుకు సంఘాలు ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటున్నారు? మన దగ్గర కూడా వస్తారు, వందనాలు కూడా ఏముండయండి. వందనాలు లేవు, వందలు లేవు, పదులు లేవు, ఒకటి కూడా లేవు. మొహాలు కరువు అయిపోతాయి. 100 చెప్తారు. ఇటు చెప్పండి ఏమండి? 100,000,000 వందనాలు అంటుంటారు. 100,000,000 వందనాలు చెప్తారా? 1,000,000 స్తోత్రాలు అంటారు. 1,000,000 చెప్తారా? ఒక్క ముక్కలో చెప్పినంత మాత్రాన్ని 1,000,000 కిందకి లెక్క కాదు. ప్రాణం పెట్టు స్నేహితుడికి, 1,000,000 కంటే విలువైనది. దేవుడి మాటలను దీవించి మరి మనల్ని తన స్నేహితులుగా చేసుకున్న క్రీస్తుతో మనం కూడా స్నేహం చెయ్యాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, విడువక ప్రేమిస్తున్నాడు. మీరు కూడా విడువక ప్రేమించినప్పుడే ఆయనకు స్నేహితులుగా ఉంటారు. మనమందరం మరణం వరకు ఆయనతో స్నేహం చేసి దేవునితో కలిసి తండ్రి అయిన దేవునికి ఆయన చెంతకు చేరుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక.